హలో ఆల్, వెల్కమ్ టు మనసు బలికే. ఎలా ఉన్నారు అందరూ? హోపింగ్ యూ ఆల్ ఆర్ గుడ్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో ఎక్కువ హోప్స్ ఉన్న మూవీ గేమ్ చేంజర్. ఎందుకంటే రామ్ చరణ్ గారు 6 years తర్వాత సోలో మూవీతో వస్తున్నారు. అందుకనే ఈ మూవీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఆ మూవీలోకి వెళ్ళిపోతే ఆ హోప్స్ ని హోప్స్ లాగే మిగిల్చాడా లేదా బ్లాక్ బస్టర్ కొట్టాడనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ గేమ్ చేంజర్. మూవీ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందల నాకు మూవీ ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే ఒక ఓకే మూవీ భయ్యా. ఒకసారి అయితే చూడొచ్చు. మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్ విషయానికి వస్తే పాజిటివ్స్ లోకి వెళ్తే పాజిటివ్ వచ్చేసి రామ్ చరణ్ గారి యాక్టింగ్ భయ్య. సినిమా మొత్తం ప్రాణం పెట్టి యాక్టింగ్ చేశాడు. రామ్ చరణ్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. అంజలి గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది మూవీలో. మ్యూజిక్ బై తమన్ బాగా ఇచ్చారు, బాగా సూట్ అయింది మూవీకి. బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి అప్పన్న రోల్ భయ్య. అప్పన్న రోల్ లో రామ్ చరణ్ గారు లిటరలీ జీవించేశారు. చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. ఈ అప్పన్న రోల్ మనకి ఫ్యూచర్ లో కూడా చాలా బాగా గుర్తుకుంటుంది. అంత బాగా తీశారు అప్పన్న రోల్ ని. ఇంకా సేపు ఉంటే బాగుండి అనిపించింది మూవీలో. కొంచెం సేపే ఉంటుంది ఆ రోల్. మూవీలో నెగటివ్స్ లోకి వెళ్ళిపోతే స్క్రీన్ ప్లే భయ్య. స్క్రీన్ ప్లే అసలేం బాగోదు. శంకర్ గారు ఈ మధ్య కాలంలో తీసిన మూవీస్ అన్నిట్లో కూడా ఇదే ప్రాబ్లం. భారతీయుడు 2 లో కూడా ఇదే ప్రాబ్లం. శంకర్ గారు సాంగ్స్ మీద పెట్టిన ఫోకస్ మూవీ స్క్రిప్ట్ మీద, స్క్రీన్ ప్లే మీద పెట్టుంటే బాగుండు అని అనిపించింది. మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఒక పొలిటికల్ డ్రామా. ఐఏఎస్ ఆఫీసర్ మరియు ఒక రాజకీయ నాయకుడు మధ్యలో ఉంటుంది. ఆ రాజకీయ నాయకుడిని ఈ ఐఏఎస్ ఆఫీసర్ సీఎం కాకుండా ఎలా ఆపాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీతో గేమ్ చేంజ్ చేయలేకపోయారు. మేబీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అన్న హిట్ కొట్టాలని కోరుకుందాం. ఎవరైనా మూవీ చూసిన వాళ్ళు ఉంటే మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ సంక్రాంతికి మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు కీప్ వాచింగ్ మనసు పలికే. సైనింగ్ ఆఫ్.